యాంటీ విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎస్ వస్తాను, మళ్ళీ వస్తాను. ఎస్ రమేష్ వస్తాను గారు, వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కృష్ణవేణి గారు ఒక 1 minute 2 minutes మేడం, క్లోజ్ చేయండి ప్లీజ్. సార్, కొడాలి నాని విషయం గురించి మాట్లాడాలంటే కొడాలి నాని నోరు ఒక సెప్టిక్ ట్యాంక్ లాంటి సార్. ఈ 2 ఏళ్ల నుంచి కొడాలి నాని ఏం చేశాడంటే సులభ కాంప్లెక్స్ దగ్గర చిల్లర ఏరుకుంటూ ఉండిపోయాడు అనుకుంటా సార్. అందుకే వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి బాత్రూమ్లు కడిగేటువంటి బ్యాచ్ అని మాట్లాడడం జరిగింది. అంటే అలాంటి సంస్కారహీనుడైనటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు నేను మళ్ళీ ప్రస్తావిస్తున్నానంటే ఇది కొడాలి నాని మాట్లాడిన మాటలు కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి కాబట్టి. అంటే కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వంగా ప్రజల్లోకి దూసుకొని వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ జీర్ణించుకోవాలనేటువంటి వ్యక్తులు రాజకీయ భవిష్యత్తు ఇంకా కనుగొమరుగయ్యేటువంటి పరిస్థితిలో కూరుకుపోయినటువంటి వ్యక్తులుగా వీళ్ళ వ్యాఖ్యలు, రోజా గారి వ్యాఖ్యలు కావచ్చు, అలాగే కొడాలి నాని వ్యాఖ్యలు కావచ్చు కానీ ఉన్నాయి. అలాగే కార్మంచి రమేష్ గారు ఇందాక పదే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారు అని. అంటే వీళ్ళ మంత్రి వర్గాన్ని అంతా పెట్టుకుని అందులో కొంతమంది పేరు నాని లాంటి వ్యక్తి, కొడాలి నాని లాంటి వ్యక్తి, రోజారెడ్డి లాంటి వ్యక్తిని ఉపయోగించి ఆ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మానసికంగా టార్చర్ చేశారు, ప్రెస్ మీట్లు పెట్టి ఏ రకంగా తిట్టించారు అన్నది ప్రజలందరూ చూశారు. ఆయన విసిగిపోయి తర్వాత ఆయన చెప్పు చూపించారు. నిజంగా దగ్గరుంటే ఆయన చెప్పు ఇచ్చుకొని పట్ పళ్ళు రానుకుంటేసినటువంటి పరిస్థితి కూడా ఉండేదేమో ఆ రోజున. సమస్య అక్కడే వస్తుంది, అదే వస్తుంది మాట్లాడేటప్పుడు మాటలే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది మాటల గురించి, ఈ మాటలు కొంచెం బాగుండాలనే మేడం మనం మాట్లాడుకుంటున్నది. ఎస్, ఆయన ఎంత మానసికంగా ఆ రోజు కృంగదీస్తారని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన స్టే చేసుకున్నటువంటి హోటల్ పైన ఆ రోజు పోలీసులతో కావచ్చు ఏ రకంగా దాడి చేశారన్నది కూడా ప్రజలందరూ చూశారు. ప్రజల తరఫున మాట్లాడడానికి వెళ్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు స్టే చేసుకున్నటువంటి హోటల్ మీద కూడా దాడి చేశారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ చూపించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు భార్య జగన్మోహన్ రెడ్డి గారు ఏమనలేదా అండి? కారణంతో పోల్చలేదా? నలుగురు పెళ్ళాలని చదువుకుంటున్న చిన్నపిల్లల ముందు మాట్లాడలేదా? మీరు చెప్తారు న్యాయం గురించి, ధర్మం గురించి. వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు ప్రభుత్వానికి టైం ఇచ్చిందంట, ఎక్కడ విమర్శించలేదట. నెల తిరగకుండా రాష్ట్రపతి పరిపాలన విధించాలని ఢిల్లీ పారిపోయి అక్కడ హంగామా సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి టైం ఇచ్చారా? ఈ రోజు కలుగులో ఎరకల్లాగా ఇప్పటి వరకు దాక్కుని లోపల ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగే కూటమి ప్రభుత్వాన్ని తిట్టడం కోసం మాత్రమే సార్. వీళ్ళు దాక్కోవాల్సిన అవసరం లేదండి కృష్ణవేణి గారు, దాక్కోవాల్సిన అవసరం లేదు. మీరు మీ కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు అధ్వానంగా ఉంది కాబట్టి ఈ రోజు ప్రజల పక్షాన్ని పోరాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కృష్ణవేణి గారు ఓకే మేడం, ఓకే టైం అవుతుంది ప్లీజ్. ఓకే మేడం ప్లీజ్. ఓకే రమేష్ గారు ఓకే మేడం, ఓకే ప్లీజ్. రాజు గారు ఎస్ ఓకే, అలాగే ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఓకే మేడం, క్లోజ్ చేద్దాం, టైం అవుతుంది. రమేష్ గారు మేడం ఉండండి, రమేష్ గారు మాట్లాడండి. కృష్ణవేణి గారు ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద వైజాగ్ లో దాడి చేశారంట. మరి ఎవరు దాడి చేశారంటే నాకు అర్థం కాదు. ఆ రోజున పోలీసులు వెళ్ళి మీరు ఈ రోజున కార్యక్రమం నిర్వహించడం కుదరదు అని చెప్పడం జరిగింది తప్ప దాడి చేయాల. ఇలాగే డిబేట్ లకు వచ్చి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు. ఎవరు దాడులు చేయాల. అర్థమైందండి కృష్ణవేణి గారు? అబద్ధాలు చెప్పడం మానేయండి, ముందు అబద్ధాలు చెప్పడం మానండి. అలాగే ఈ రోజున కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు ఎంత దారుణమైన అంటే తిరుమలలో వ్యవహారాలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. సూపర్ 6 అనేది శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో లేవు. బినామీల భూదందాలు, బినామీలకు భూములు కట్టబెట్టడం, 99% బినామీలకు భూములు కట్టబెట్టడం, జనం నెత్తనేమో అప్పులు కొట్టడం, ఇది మీ ప్రభుత్వ పనితీరు. ఈ రకంగా ఈ ప్రభుత్వ పనితీరు పెట్టుకుని మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దాడులు చేశారు, పవన్ కళ్యాణ్ గారి మీద దాడులు చేశారు. ఎవరు దాడులు చేశారు? అబద్ధాలు చెప్పడం ఎందుకు? వాస్తవాలు మాట్లాడటం నేర్చుకోండి ఎప్పుడైనా సరే. ఇవాళ కల్తీ పాలు తాగి 8 మంది చచ్చిపోయారు. ఏముంది? కల్తీ నూనె రాకెట్ కాకినాడలో, కల్తీ నూనె రాకెట్. ఇన్ని రకాలుగా ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయి ఈ రోజున మాట్లాడటానికి ఏమీ లేక గత ప్రభుత్వంలో అలా చేశారు, గత ప్రభుత్వంలో ఇలా చేశారు,
ఇవి చెప్పుకోవడం తప్ప వేరే ఏమీ లేవు మీకు. ఇవి తప్ప ఏమీ లేవు మీకు. Yes, sir. మీరు ఏదైనా అభివృద్ధి చేస్తే Yes. ఆ అభివృద్ధి గురించి చెప్పండి. మీరు ఏదైనా పథకాలు అమలు చేసామంటే Okay, sir. ఈ పథకం మేము అమలు చేసామని చెప్పండి. అవేమీ లేవు కాబట్టి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు, ఇలా చేశారు. అబద్ధాలు చెప్పడం మీ పని ఇదే తప్ప వేరే పనే లేదు. ఓకే సార్. Yes, yes. మేడం ఓకే మేడం, ఓకే టైం అవుతుంది ప్లీజ్. యా ఓకే ఓకే వంశీ గారు, యా ఓకే మేడం, ఒక్క నిమిషం రమేష్ గారు ఆగండి. వంశీ గారు రియాక్ట్ అవ్వండి సార్ ప్లీజ్. మేడం ఒక్క నిమిషం, వంశీ గారు మాట్లాడారు. ఇందాక అచ్చెన్నాయుడు గారు అన్నటువంటి వ్యాఖ్యల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మండలి